బుధవారం మొదలైన విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల వర్షం కురిసింది. మొత్తం 22 మంది బ్యాటర్లు సెంచరీలు బాదితే అందులో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం కొన్ని సెంచరీలే. అందులో ఒకటి బీహార్ కెప్టెన్ సకీబుల్ గనీ కొట్టిన రికార్డు సెంచరీ. 32 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న గనీ 28 బంతుల్లో 10 ఫోర్లు 12 సిక్సర్లతో 140 రన్స్ చేసి లిస్ట్ ఏ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ బాదిన బ్యాటర్గా రికార్డులకు ఎక్కాడు. అలాగే మెగ్గర్గ్ డివిలియర్స్ తర్వాత ప్రపంచంలోనే 3వ అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీ బాదిన బ్యాటర్గాను రికార్డులకు ఎక్కాడు. అయితే నిజానికి గనీ ఇంతకు ముందు కూడా ఇలాంటి రికార్డులు ఎన్నో బద్దలు కొట్టాడు. రంజీ ట్రోఫీలో అరంగేట్రంలోనే ట్రిపుల్ సెంచరీ బాదిన బ్యాటర్గా రికార్డు కూడా సకీబుల్ గనీ పేరిటే ఉంది. 2022లో మిజోరంతో జరిగిన మ్యాచ్లో 341 రన్స్ చేసిన గనీ ఈ రికార్డు సాధించాడు. అయితే గనీ క్రికెట్లో ఇంత గొప్పగా ఎదగడానికి అతడి కుటుంబం ఎంతగానో సహాయపడింది. సకీబుల్ గనీ సెప్టెంబర్ 2, 1999న బీహార్లోని మోతిహారీ జిల్లాలో జన్మించాడు. స్థానిక అకాడమీలో బ్యాటింగ్, బౌలింగ్లో అద్భుతంగా రాణిస్తూ ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్నాడే కానీ అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో గనీ దగ్గర బ్యాట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో అతని తల్లి తన నగలను తనఖా పెట్టి గనీకి కొత్త బ్యాట్ కొనిచ్చింది. ఇప్పటి వరకు సకీబుల్ గనీ 28 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 5 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో సహా 2035 పరుగులు చేశాడు. లిస్టే క్రికెట్లో 33 మ్యాచ్లు 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో సహా 867 పరుగులు చేశాడు. అయితే ఇన్ని రికార్డులు సాధించిన గనీకి ఇప్పటి వరకు ఐపీఎల్ అవకాశం మాత్రం రాకపోవడం బాధాకరం. Taste the Daily.